హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమండి మీ కాకినాడ అత్త కోడళ్ళ ఛానల్ నుంచి మాట్లాడుతున్నామండి. ఈ రోజైతే మీకు మిల్క్ కస్టర్డ్ పౌడర్తోని బ్రెడ్ కేక్ చూపిస్తున్నానండి పిల్లల కోసం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లల కోసం. ఇదిగోండి, ముందుగా పాలు పెట్టుకున్నాం కదండి. ఒక 1/2 లీటర్ పాలు పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఇందులో వాటర్ అయితే మాత్రం కలపొద్దండి. చిక్కటి పాలు ఇలా మరగనిద్దామండి. ఇందులోని కొద్దిగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేద్దామండి. పాలు మరుగుతున్నాయి కదండి. ఇవ్వండి, పాలు కొద్దిగా వేడెక్కినాయి. పాలు వేడెక్కినాయి కాబట్టి ఇందులో మనం కొద్దిగా కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుందామండి. అలాగే ఇది కొంచెం చిక్కపడేంత వరకు కూడా బాగా మరగనిద్దామండి. ఇందులో కూడా కొంచెం షుగర్ కూడా వేసుకుందామండి. ఇది బాగా దగ్గరగా మరగనిద్దామండి. కస్టర్డ్ పౌడరు స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి. ఇది బాగా కాసేపు మరగనిచ్చాము. ఇదిగోండి, ఈ చిక్కదనం రావాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. ఇది బాగా కలిపి ఒక పక్కన పెట్టుకుందామండి. ఇదిగోండి, మళ్ళీ మనం వేరే పెనం పెట్టుకున్నామండి. పెట్టుకొని దీని మీద కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందామండి. ఇది కొంచెం సిమ్లో వేడి చేద్దాం. ఇందులో కూడా కొంచెం షుగర్ యాడ్ చేద్దామండి. ఇదిగోండి, ప్రెస్ క్రీమ్ కొద్దిగా వేడెక్కింది కదా. అందులో కొంచెం షుగర్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా కండిషనర్ మిల్క్ వేసుకుందామండి. ఈ రెండు కొంచెం బాగా దగ్గరగా అయ్యే వరకు కూడా వేడి చేసుకుందాం. కొంచెం బాగా దగ్గరగా అవ్వాలండి. చూడండి, ఇది కొద్దిగా వేడెక్కుతుంది కదా. ఇలా కొద్దిగా దగ్గరగా అయితే దించేసుకుందామండి. మాడిపోకుండా సిమ్లోనే పెట్టి కలిపెడుతూ ఉండండి. లేదంటే మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుందండి. అలాగే పిల్లలకి తయారు చేసే బ్రెడ్ కేక్ కూడా పాడైపోతుందండి.
ఇందులో కూడా కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుందాం అండి మనం. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది కూడా పక్కన ఇదిగోండి బౌల్ తీసుకున్నాం కదండి. ఇప్పుడు బౌల్ తీసుకున్నాం కదండి. ఇందులో మనం కస్టర్డ్ పౌడరును పంచదార పాలు కలిపి చేసుకున్నాం కదండి, అవి వేసుకుందాం అండి. ఇందులో మనం బ్రెడ్ ముక్కలు పెట్టుకుందాం అండి. అలాగే మళ్ళీ దీని మీద కస్టర్డ్ పౌడర్ వేసుకుందాం అండి. నిజంగా ఇది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం ఇలాంటి చిన్న చిన్నవి బయట కొనిపెట్టలేమండి. ఇంట్లోనే చేసి పిల్లలకు పెడితే నిజంగా చాలా సంతోషపడతారండి పిల్లలు కూడాను. మళ్ళీ ఇందులో బ్రెడ్ పెట్టుకుందామండి. ఇవన్నీ మిగిలిందంతా కూడా పూర్తిగా బ్రెడ్లో వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం క్రీమ్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ పౌడర్తోని, అది కూడా దీని మీద వేసుకుందామండి. ఇదిగోండి ఇందులో మనం ఫ్రెష్ క్రీము అలాగే మెడి మిల్క్ కూడా కలిపి పెట్టుకున్నాం కదండి, అది పైన వేసుకున్నాం. దాని మీద మనం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి. మీరు డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా వేసుకున్నా పర్వాలేదండి. ఇంకా పిల్లలకి చాలా మంచిది కదండి హెల్త్కి, పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదేనండి హెల్త్కి. కాకపోతే పిల్లలు తొందరగా తినరు. మనం బలవంతం పెట్టి తిను అని తినిపిస్తే కానీ, ఇలాంటిలో మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా వేసామనుకోండి పిల్లలు నిజంగా చాలా ఇష్టంగా తింటారండి. ఇది మిల్క్ బ్రెడ్ కేక్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని.
ఇది కాసేపు ఒక్క పావు గంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక అప్పుడు సర్వ్ చేసుకుందాం. దీంట్లోని మనం రెడీ చేసి పెట్టుకున్న జల్లీ కూడా వేసుకుందామండి. ఆల్రెడీ ముందుగా మనం జల్లీ రెడీ చేసి పెట్టుకున్నామండి. ఆ జల్లీ కూడా ఇందులో వేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ జల్లీ పౌడర్ మీకు ఏ షాపుల్లో కావాలన్నా దొరుకుతుందండి. కొద్దిగా అండి, పిల్లలు మనకి ఎంత ఇష్టంగా అయితే తింటారో అంతే మనం యాడ్ చేసుకొని, కావలిస్తే మళ్ళీ పిల్లలు కావాలనేటప్పుడు మనం ఈ జల్లీ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఇలా ఫ్రిడ్జ్లో ఒక పావు గంట సేపు పెట్టుకున్న తర్వాత మనం పిల్లలకు పెడితే చాలా టేస్టీగా ఉంటుందండి. కేక్ కూడా రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్రెడ్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.